నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్కి కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నా వ్యక్తిత్వ హక్కుల్ని కాపాడండి అంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఏంటి ఢిల్లీ హైకోర్టులోనే ఆ పిటిషన్ ఎందుకు వేశారు? అసలు ఆయన పిటిషన్ వెనుక కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే పొలిటికల్ అండ్ సినిమా రెండు కలిపి ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మనం వీళ్ళు తమ వ్యక్తిగతమైనటువంటి ప్రైవసీని కానీ, తమకు వ్యక్తిగతమైనటువంటి ఫోటోలు కానీ, వ్యక్తిగతమైనటువంటి వీడియోలు కానీ, వ్యక్తిగత అంశాలను గురించి కూడా దుర్వినియోగం చేస్తున్నారు. వాటికి మా అనుమతి లేకుండా ఎవరు కూడా దాన్ని దుర్వినియోగం చేయడానికి వీలు లేదు. అంటే వాళ్ళ ఫోటోలు పెట్టి కానీ, వాళ్ళ వీడియోలు పెట్టి కానీ, వాళ్ళకి సంబంధించిన విషయాల పట్ల అంటే టెక్స్ట్ మ్యాటర్తో సహా కానీ ఏవి కూడా మేము పబ్లిష్ చేయండి, మేము అనుమతి ఇవ్వండి, ఏవి కూడా ఇతరులు ఎవరు కూడా పోస్ట్ చేయడానికి, చర్చించడానికి, వ్యతిరేకించడానికి, అంటే విమర్శలు, ట్రోల్ చేయడానికి అవకాశం లేదంటూ కూడా వీళ్ళు వ్యక్తిగత హక్కుల గురించి వీళ్ళు వెళ్తున్నారు. సహజంగా ఈ వ్యక్తిగత హక్కులు కానీ, ప్రైవసీకి సంబంధించినటువంటి కానీ, కాపీ రైట్స్ ఇష్యూలన్నీ కూడా ఢిల్లీ హైకోర్టులో కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడైతే అన్ని కాపీ రైట్స్గా సెంట్రలైజ్, ఢిల్లీ క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ ఇచ్చే కోర్టు అక్కడ అందరూ అక్కడికి వెళ్ళడం అలవాటు అయింది. సో అక్కడైతే ఆల్రెడీ ఒక లైన్ ఆఫ్ స్ట్రీమింగ్ ఉంది కాబట్టి అక్కడ ఆశ్రయిస్తుంటారు. ఎక్కడైనా ఆశ్రయించవచ్చు, అక్కడ ఆశ్రయిస్తున్నారు ఎక్కువ. దాంట్లో పెద్ద ఎక్కడే ఈ కోర్టుకే వెళ్ళాలని ఏమీ లేదు కాబట్టి ఎక్కడైనా వెళ్ళొచ్చు కాబట్టి వెళ్తున్నారు. అది పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు మన చర్చ. ఎందుకు వెళ్తున్నారు అంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు 2004 తర్వాత, 2014 తర్వాత, లేదా ఒక సోషల్ ప్లాట్ఫామ్స్ అనేది వచ్చిన తర్వాత జనం బౌల్యంగా అలవాటు చేసుకున్నారు. ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, రకరకాల సోషల్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి. వాటి ఆధారంగా చేసుకొని డైరెక్ట్ అకౌంట్స్ ద్వారా, అంటే ఒరిజినల్ అకౌంట్ ద్వారా చేసేవాళ్ళు కొందరు, ఫేక్ బినామీ అకౌంట్లతో కొందరు, కొన్ని ఏజెన్సీల ద్వారా కొందరు, లేదా మన భారతదేశ పరిధిలో కాకుండా విదేశాల్లో, దుబాయ్లో ఉంటూ ఇష్టం వచ్చిన రీతిగా వ్యక్తిగత హననం చేయడం. అంటే రాజకీయ పార్టీ వ్యక్తి అయితే రాజకీయ పార్టీ నాయకునే కాకుండా రాజకీయ నాయక పార్టీ యొక్క వ్యక్తిగతమైనటువంటి భార్య, పిల్లలు, కుటుంబం గురించి కూడా నోటుకొచ్చిన వ్యాఖ్యలు చేయడం, దాని పేరు మీద మళ్ళీ మీమ్స్ అని క్రియేట్ చేసి సినిమా యొక్క వ్యంగ్య చిత్రాలను, వ్యంగ్య వీడియోలను, ఆ కామెడీ సన్నివేశాలను కౌంటర్గా మిక్స్ చేసి ఇష్టం వచ్చిన రీతిగా వ్యక్తిగత జీవితాల, పెళ్లిళ్ళ గురించి, పిల్లల గురించి, వీళ్ళ సంతానమే కాదంటూ, వాళ్ళకు పోలికలు లేవంటూ రకరకాలుగా విమర్శిస్తూ, బాధ్యతారహితంగా విమర్శిస్తుంటే ఒక దశ దాటిన తర్వాత కూడా వెగటుకు పుడుతుంది. రెండవది ఏంటంటే అది నిజం అనుకునేలా, భ్రమించేలా స్థాయికి వస్తుంది ఒక రోజుకి వచ్చిన తర్వాత. అంటే ఏ వీడియోలతో పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారి తరపు న్యాయవాది అయితే ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో కోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరెవరు వీడియోలు పెట్టారో వారికి సంబంధించినటువంటి లింకులు మాకు పంపించండి, మేము విచారిస్తామంటూ కూడా కోర్టు తెలియజేసినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగింది అసలు? రైట్, అదే ఇప్పుడు మన కోర్టుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది, నా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలుగుతుంది అన్నారు. ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఆధారాలు అడుగుతారు, అవి చూపిస్తారు. దాంతోపాటు సినిమా సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ సినిమా తాలూకు పోస్టర్లు కానీ, సినిమా దాకా వీడియోలు కానీ రిలీజ్గా ఉంటాయి. వాటిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. అట్లానే కదా ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ప్రైవసీకి సంబంధించినటువంటి హక్కులు తీసుకొచ్చుకున్నాడు, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. నాగార్జున గారు కూడా లోకల్ హైదరాబాద్, తెలంగాణ పోలీసు నుంచి, కోర్టు నుంచి తెచ్చుకున్నారు. నిన్నగాక మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాన్స్ వారు పేరు మీద గాను, పొలిటికల్ పేరు మీద గాను, ఇంతకుముందు మనం చెప్పినట్టు పని పాటలని అవారగాళ్ళంతా కూడా ఏంటంటే బాగా ట్రోల్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఒక రకంగా టెక్నాలజీని ఆహ్వానించాల్సిందే, సంతోషపడాల్సిన విషయం. సందర్భంలో ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత దాని ద్వారా అసాధ్యం కానిదంటే ఏది లేనట్టుంది. మొత్తం మీద ఈ వీడియోలు ఇష్టానుసారంగా, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి నిలబడి పక్కన కూర్చున్నా కూడా వాళ్ళిద్దరు అసభ్యంగా కూర్చున్నట్టు, వాళ్ళ ఏదో శృంగార క్రీడలో పాల్గొంటున్నట్టు, ఇట్లా ఇష్టం వచ్చిన రీతిగా క్రియేట్ చేసి అది ఒరిజినలా ఏఐ క్రియేటెడా తెలవనంతగా, కన్ఫ్యూజ్ లేనంత ఈజీగా ఉంటున్నాయి అవి. దానివల్ల పరువుకు, వ్యక్తిగత విషయానికి భంగం కలుగుతుంది.
ఖచ్చితంగా ఇట్లాంటి ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంకా దీన్ని కాక ఇప్పటికే నిలవరించకపోతే భవిష్యత్తులో ఇంకా ప్రమాదం ఉంది. అందుచేత వీటిని వీళ్ళు ప్రివెంటివ్ కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదే కోర్టు కూడా మీకు ఏదైతే భంగం కలుగుతుందంటున్నారో అట్లాంటివి కొన్ని ఏమైనా మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ఉంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసి పెడుతుంటారు, ఆటోమేటిక్గా ఇస్తుంటారు. అంటే ఒకవేళ ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఈవెంట్స్ చిన్న ఫోటో కూడా ఆయన అనుమతి లేని వాళ్ళు ఎవరైనా సరే అతను అబ్జెక్షన్ చెప్పిందంటే మళ్ళీ శిక్షార్హులు అవుతారు. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రివెంట్ రావాల్సిన అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను కానీ వీడియోలను కానీ వినియోగిస్తున్నారు ఎక్కువగా, వారు సోషల్ మీడియాలో ఆయన ప్రతిష్టను భంగం కలిగించేలాగా వారు పోస్టులు పెడుతున్నారు. ఖచ్చితంగా వారి మీద రాబోయేటువంటి రోజుల్లో చర్యలు తప్పదని అయితే తెలుస్తోంది దీని ద్వారా. ఎందుకంటే పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు కూడా దాని మీద విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించండి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఒకరి ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఎవరు ప్రవర్తించద్దు సోషల్ మీడియాలో అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు నేనది అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్లు ఏంటంటే ఈ సినిమా తారాలు కాబట్టి వాళ్ళ ఫోటోలు ఆల్రెడీ ఉంటాయి, ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. వాటిని దుర్వినియోగం చేయొద్దు, ద్వారా క్రియేట్ చేయొద్దు. ఏది చేసినా కూడా ఆల్రెడీ జనరల్గా ఈ సెలబ్రిటీస్ అని కాకుండా కామన్ మ్యాన్కి అందరికి కూడా ఆల్రెడీ ఒక చట్టాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ చట్టాలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రైవసీ చట్టాలు ఉన్నాయి. ఎవరు కూడా ఇతరులని యొక్క వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కానీ వాక్యాలు కానీ చర్యలు కానీ పోస్టులు కానీ చెయ్యొద్దు. అది జనరల్ లా చెప్తూనే ఉంది, ఆల్రెడీ జనరల్ లా చెప్తుంది. దాంతోపాటు వీళ్ళ ఫోటోలని వ్యక్తిగత ఆస్తులని అంటే వ్యక్తిగతటువంటి ఈ ఫోటోలు కానీ వీడియోలు కానీ వినియోగించుకుంటూ వాళ్ళకి ఇష్టానుసరితంగా వక్రీకరిస్తూ రాస్తూ ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తూ ద్వారా అసభ్యాలుగా భంగిమల్లో దాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే సెలబ్రిటీస్ బిజీ లైఫ్లో ఉంటారు. సో వీళ్ళు ఎవరు పోస్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు సహజంగా మానిటరింగ్ ఉండదు జనరల్గా. కానీ ఇట్లా కట్టడి చేయకపోతే ప్రమాదం అని చెప్పి వీళ్ళు ప్రైవేట్గా వ్యక్తిగతంగా పర్సనల్గా వెళ్ళి వీళ్ళ భంగం గమనించినటువంటి విషయానికి రక్షణ కల్పించుకోవడానికి కోర్టు ఆశ్రయిస్తున్నారు. ఖచ్చితంగా ఆల్రెడీ చిరంజీవి లాంటి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఆర్డర్ వస్తుండొచ్చు. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోటో వాడుకున్నా వీడియో వాడుకున్నా వక్రీకరిస్తే మాత్రం అప్పుడు ఈ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ తరపున ఎవరైనా అబ్జెక్ట్ చెప్తే అది శిక్షార్హం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.